చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు, స్టూడియోలో ఉన్నారు. నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయనంద్ గారు, ఇద్దరు కూడా నమస్తే. నమస్తే విజయ్ గారు. ముందుగా రవి గారు, మనం చూస్తున్నాం తెలంగాణ ఉద్యమం జలదృశ్యం నుంచి ప్రారంభించిన ఉద్యమాన్ని కేసీఆర్ గారు అసెంబ్లీ వేదికగా సుజల దృశ్యాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణకు సంబంధించి నదీ జలాలు గోదావరి కావచ్చు కృష్ణాను ఎట్లా ఒడిసి పట్టాలి, తెలంగాణ మాగాణాలను ఎట్లా సస్యశామనం చేయాలని అసెంబ్లీ వేదికగా ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చరిత్రలో నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూసాం. దాని ఫలితాలు కూడా 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు చూశారు. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు సంబంధించిన అంశం మరోసారి అసెంబ్లీ వేదికగా చర్చ జరుగుతున్న పరిస్థితి. తప్పకుండా తెలంగాణకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ పీపీటీ వద్దు అని చెప్తోంది. అప్పుడు వద్దన్న పీపీటీ ఇప్పుడు ముద్ద అని చెప్పేసి ఈరోజు కథనం మనం చూస్తూ ఉన్నాం. పవర్ పాయింట్పై పూర్తిగా రివర్స్ గేర్ నడుస్తుంది. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందనే కథనాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా సీతారాం రాజు గారు, మీకు టీవీ వీక్షకులకు, మిత్రులు విజయనంద్ గారికి నమస్కారం అండి. అందరికీ నిజంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో దానికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినటువంటిది మార్చి 31వ తేదీ 2016లో కేసీఆర్ గారు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మాత్రం పోలిక లేదు. ఎవడైనా పోలిక పెట్టాలనుకుంటేనే వాడొక కుట్రదారుడు, తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు 60 సంవత్సరాల తెలంగాణ 60 ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణకు జరిగినటువంటి కుట్రపూరితంగా కుతంత్రాలతోటి నదీ జలాల విషయంలో ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి కోర్టు వివాదాలు కావచ్చు, ఇంకా రకరకాల వివాదాల్లో సృష్టించినటువంటి విధ్వంసం నుంచి తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణను ఏ విధంగా సస్యశ్యామలం చేసుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆ రోజు జలదృశ్యం అంటే ఆ రోజు ఇచ్చినట్టు గోదావరి నది మీద, కృష్ణా నది మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, వాటిని ఏ విధంగా రీడిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా 1 కోటి ఎకరాల నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక అద్భుత జలదృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ గారు ఆ రోజు. దాన్నే ఇవాళ పెద్ద మనుషులు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండే అసెంబ్లీలో, ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండే అసెంబ్లీలో, వీళ్ళంతా కూడా మాట్లాడిన మాట ఏంటంటే ఇంకా ఎంత పడితే అంత మాట్లాడింది. ఎందుకంటే 60 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి 2 తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణకు చేసినటువంటి విధ్వంసాన్ని, సాగునీటి రైతాంగ గోసని సమాజం అర్థం చేసుకుంటుందని వ్యతిరేకించి అసలు అది లేదు ఇది లేదు, అసలు పీపీటీ పెట్టొద్దు, అట్లా చేయొద్దు అని చెప్పేసి బహిష్కరించాలని చెప్పి కనీసం లేక మాకు కూడా అవకాశం ఇవ్వాలి, ఊరికే కనీసం రాతపూర్వకంగా బీఎస్సీలో ఇవ్వకుండానే ఊరికినే అది పెట్టిన తర్వాత మీరు రామని చెప్పేసి వీళ్ళ దొంగతనం బయటపడుతుంది, చేసిన మోసం పడుతుంది ఆ రోజు మాట్లాడినటువంటి. ఇవాళ దేనికోసం పీపీటీ, దేనికోసం పీపీటీ? ఇవాళ పీపీటీ 2 ఏళ్ళు మీకు తెలంగాణ అప్పచెప్పి అధికారం ఇస్తే ఏం చేసింది మీరు? ఒక్క ప్రాజెక్టులో తట్టడి మట్టైనా తీసిందా? కొత్త ప్రాజెక్టుని దేన్నన్నా కనీసం మొదలుపెట్టిండ్రా? చెయ్యకపోగా ఒకవైపున కాళేశ్వరంని ఇవాళ నిజంగా సమాజం ఇప్పుడు మిత్రులు చాలామంది వస్తున్నటువంటిది ఏంటంటే కాళేశ్వరాన్ని కుట్రపూరితంగానే ఇవాళ గోదావరిని ఆంధ్రాకు ఆంధ్ర తమిళనాడుకు తరలించడం కోసం గోదావరి మీద ఉన్నటువంటి కాళేశ్వరాన్ని కుట్రపూరితంగా పేల్చేశారన్నది మేడిగడ్డ వాళ్ళ బలంగా వస్తున్నది. వాళ్ళు ఆ పని చేస్తుంది. తన కళ్ళ ముందు పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టుని 2 సంవత్సరాలుగా 80% అయిపోయినటువంటి ప్రాజెక్టుని 2015 కొన్ని 20%, కొన్ని చోట్ల 25% పనులు పూర్తి కావాల్సినటువంటి అయితే బ్రహ్మాండంగా పూర్తి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా, పార్ట్ ఆఫ్ నల్లగొండ సస్యస్థలమైనటువంటి దాన్ని ఇవాళ 2 ఏళ్లుగా అట్లా ఎండబెట్టి పక్కకు పెట్టి ఇవాళ చూద్దాం చూస్తున్నారు. ఇదా మీరు చేసేది? ఇది ఒక పక్కన జరుగుతుంటే ఇక్కడ రెండవ పక్కన బాజాప్తా ఏం జరుగుతున్నది? చంద్రబాబు నాయుడు గోదావరి జలాల పేరు మీద, గోదావరిని పోలవరం బంకచర్ల పేరు మీద బ్రహ్మాండంగా పేరు ఏదైనా ఆ పేరు ఈ పేరు ఏ పేరైనా కూడా గోదావరి నదిని మలుపుకపోయేటటువంటి ఒక కుట్ర జరుగుతుంటే వాళ్ళ చూద్దాం చూస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మీరు ఏం సమాజానికి ఏం ప్రీపీటీ ఇస్తారు చెప్పండి. అదే ఎస్ మీరు ఇవ్వండి వద్దంటలేము, కానీ
టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ కోసం నీళ్ళ కోసం నిధుల కోసం తట్లాడి రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇవాళ హరీష్ రావు గారు పార్టీ తరఫున బరాబరుగా మీరు ఇచ్చినాక మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఎస్సీలో ముందుగానే మీరు ఏమి ఇస్తారో ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా దానికి సంబంధించినట్టు 9.5 ఏళ్లుగా ఏం చేస్తాం తెలంగాణలో, ఎందుకు ఇవాళ మీరు ఎందుకు ఇంత కుట్ర చేస్తున్నారనే విషయం సమాజానికి కూడా తెలియాలనేటువంటిది. మీరు విద్వేషం నింపడం కోసమే, విద్వేషం చల్లడం కోసమే, విద్వేషాన్ని ప్రచారం చేయడం కోసమే ఇవాళ తెలంగాణలో ఇవాళ పీపీటీని పెడుతున్నారు తప్ప మేము వాస్తవం ఏందో మేము కూడా చెప్తాము, మాకు అవకాశం అని బీఎస్సీలు ఇస్తే నాకు నచ్చి మాటలు మాట్లాడుతున్నాం. అర్థమవుతుంది ఏంది? ఆ రోజు మీరు మాకు ఇవ్వలేదు కాబట్టి మేము ఇయ్యం. ఆ రోజు కనీసం అధికారికంగా అడిగింది లేదు. ఓరే మాట వరుసకి ఊరికే రాజకీయంగా దుష్ప్రచారం చేయాలి కాబట్టి ఒక పొలిటికల్ విమర్శ కోసం మాట్లాడిందే తప్ప రాతపూర్వకంగా కానీ ముందస్తుగా కానీ ఒక సభలో అసెంబ్లీకి ఒక వ్యవహారం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. బిజినెస్ అఫైర్స్ కమిటీ అంటుంది బీఎస్సీ. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని వ్యవహార ఉంటుంది. ముందుకు ఇవ్వాలి, దాన్ని చర్చించాలి, దానికి లేఖ ఇవ్వాలి, దానికి సంబంధించి రాతపూర్వకంగానూ ఆ సమావేశంలో ప్రశ్న ఇవి చెయ్యరు. ఇవాళ నిన్న హరీష్ రావు గారు బీఎస్సీలో బాజాప్తా అడిగిండ్రు, మాకు అవకాశం ఇవ్వండి, మేము తప్పనిసరిగా మేము కూడా మాట్లాడతాం అని చెప్పేసి. లేకపోతే గతంలో మీరు ఏ విధంగానైతే మీరు చెప్పారో దాని ప్రకారంగా మేము కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. మీరు ప్రధాన ప్రతిపక్షం మాకు అవకాశం ఇవ్వకపోతే మీరే చెప్పినారు ఆ రోజు, ఇది అసెంబ్లీ ఇది అని అదని రకరకాలుగా మాట్లాడింది కదా. కాబట్టి అసెంబ్లీ అనేది ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు, అసెంబ్లీ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, 120 మంది సభ్యులకు సంబంధించింది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి ఇలా అదే సూత్రం వర్తిస్తుందిగా, అదే సూత్రం వర్తించాలి కదా, మీరు చెప్పిందే కదా. దాని ప్రకారంగానే ప్రధాన ప్రతిపక్షం కూడా పీపీటీ ఇవ్వండి, మీరు చేయండి. మీరు చేయడానికి వద్దనట్లే, ఆ రోజు మీరు చేయటానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు భవిష్యత్తులో ఆవిష్కరించాల్సినటువంటి జలదృశ్యాన్ని చెప్పబోతే మీరు అది తప్పు ఇట్టేస్తారు మాట్లాడింది. మేము వద్దంటలే, మీరు చేయండి. కానీ మాకు కూడా ఒక సభ్యులుగా మీరు చెప్పిన దాని ప్రకారమే ప్రధాన ప్రతిపక్షంగా తప్పనిసరిగా ఇవ్వాలనేది వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఇవాళ నిన్న కేసీఆర్ గారిని చాలా మంది నందినగర్ నివాసంలో ఇంట్లో ఉంటే తెలంగాణ ఉద్యమకారులు, సాగునీటి రంగానికి సంబంధించినటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటి కోసం తనలాడేటటువంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి కలిసి సార్ ఎటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఇప్పుడు మీరే దీని తెలంగాణకు జరుగుతున్నటువంటి దోపిడీని, జల దోపిడీని, గోదావరిని మలుపుకుపోయేటటువంటిది, కృష్ణానది మీద వీళ్ళ నాటకాలు మొత్తం మీద అంటే కొంచెం మీరు మళ్ళీ మీరే ఏ విధంగానైనా ఈ తెలంగాణని నీటిని కాపాడాలి, రైతాంగ హక్కుల్ని కాపాడాలని వాళ్ళు చాలా మంది నిన్న కేసీఆర్ గారిని కలిసి ఒక అద్భుతంగా ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కేసీఆర్ గారిని వేల మంది వచ్చి కలిసి దాంట్లో చెప్పిపోతున్నటువంటి సందర్భాన్ని వీళ్ళ కళ్ళ ముందు చూస్తాం. బరాబర్ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ రైతాంగం కోసం టీఆర్ఎస్ పార్టీ బరాబర్గా నిలబడుతుంది, కొట్లాడుతుంది, వీళ్ళ కుట్రలని ఛేదిస్తుంది, వదిలిపెట్టేది లేదు. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో రవి గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా గతంలో అసెంబ్లీ వేదికగా తెలంగాణకు సంబంధించిన దశాబ్దాల అన్యాయాన్ని వివరిస్తూ ఏ రకంగా తెలంగాణకు సంబంధించిన నదీ జలాలను వాడుకోవాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల దృశ్యాన్ని ఆవిష్కరించి ప్రతి ప్రాజెక్టును ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాం, దాని ఫలితాలు ఏ రకంగా ప్రజలకు అందిస్తామని చెప్పడమే కాకుండా ప్రణాళికల రూపకల్పన, వాటి అమలును కూడా అత్యంత పటిష్టంగా చేశారు. కాబట్టి 10 ఏళ్లలో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందనే అంశాన్ని రవి గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే మరోసారి ఈ పీపీటీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వంద్వ వైఖరి బయటపడుతుందనే అంశం. ఈ క్రమంలోనే రైతాంగం అలాగే తెలంగాణ ప్రజలంతా కూడా మళ్ళీ ఈ జలదోపిడీని అడ్డుకోవాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరో మహోద్యమం సాగాల్సిన అవసరం ఉందనే ఒక అంశం ఇప్పటికీ తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతుంది. అందుకోసమే నిన్న కేసీఆర్ గారిని కలిసేందుకు పెద్ద ఎత్తున జన సందోహం అంతా కూడా నందినగర్కు తరలి వచ్చిన సందర్భం కూడా మనకు కనిపిస్తుందని చెప్తున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, మనం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వైఖరిని? గతంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణకు దశాబ్దాల పాటు ఏ రకంగా నష్టం జరిగిందో వివరించేందుకు, దాని తర్వాత దాన్ని ఎలా చక్కదిద్దాలనే దానిపై ఒక స్పష్టమైన పీపీటీని తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, దాని ద్వారా తెలంగాణ సాగు
సాగునీటి ముఖ చిత్రాన్ని, తెలంగాణ రైతుల బతుకు చిత్రాన్ని ఎట్లా మార్చారో మనం చూసాం. ఇప్పుడు ఈ పీపీటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ విధానాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందన్న? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తమకున్నటువంటి అధికారాన్ని, అవకాశాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఆపగలదు, ఆపుతుంది. అది మనం ఇప్పుడున్న రాజకీయాల గురించి అంత లోతుగా పెద్దగా మాట్లాడుకునే నైతిక పరిస్థితులు ఏం కనబడతలేవు. అదొకటి అట్లా ఉంచితే ఇవాళ వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కూడా ఒక రకంగా మంచిదే. వాళ్ళ డొల్లతనం అంతా కూడా బయటపడుతుంది. గతంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాంగ్రెస్ ఇచ్చింది. కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అవసరము, నేపథ్యము అది వేరు. అది రాజకీయం కోసం కాదు కదా. అది తెలంగాణ నదుల మీద గతంలో జరిగిన అన్యాయం ఏంటి, తర్వాత మనం తెచ్చుకున్న తెలంగాణను మనం ఎట్లా సస్యశ్యామలం చేసుకోవడానికి అవకాశాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత కాళేశ్వరం నిర్మాణం చేస్తున్నప్పుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని తెలంగాణలో దాని మీద ఎంత దుష్ప్రచారాన్ని చేశాయో వాటి అన్నిటినీ తిప్పికొట్టడం కోసము వారు చేసినటువంటి ప్రయత్నం అది తెలంగాణ ప్రజానికాన్ని ఒప్పించడం కోసము, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళకు చెప్పడం కోసము చేసినటువంటి ప్రయత్నం. దానికి దీనికి పొంతన లేదు. ఇప్పుడు వీళ్ళు తేలుగొట్టిన దొంగలాగా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు పాత ప్రాజెక్టులను కనీసం కొనసాగించకపోగా జలవనరుల వాటా మీరు గమనిస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎట్లన్నా చేసి అక్రమ పద్ధతుల్లోనైనా చట్ట వ్యతిరేక పద్ధతుల్లో అయినా ఆంధ్రప్రదేశ్కి ఎట్లా కట్టబెట్టడం అనేది తెలంగాణ ప్రభుత్వము చాలా సీరియస్ గా ఒక మిషన్ గా పెట్టుకొని చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనబడుతుంది. తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రకు నీళ్లు ఎట్లా పంపిణీ చేయాలి, ఎట్లా వాళ్ళకి హక్కులు ఈ సందర్భంగా తొందరగా అట్టబెట్టాలి అనేటువంటి ప్రయత్నం చాలా సీరియస్ గా జరుగుతున్నది. ఆ ప్రయత్నం కొనసాగుతున్న క్రమంలో ఒకటొక్కటిగా వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాలన్నీ కూడా బయటపెడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో మళ్ళొకసారి ఇప్పుడు పీపీటీ పెడుతున్నారు. పీపీటీ పెట్టి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు మేము పలానా ప్రాజెక్టు ఇట్లా నిర్మాణం చేసినామని చేయలేదు. కాబట్టి చెప్పగలిగింది ఏంటి అంటే మళ్ళొక్క అబద్ధం చెప్తారు. ఏమని, కృష్ణా నదిపై కేసీఆర్ హక్కులను వదులుకున్నారని ఒక అబద్ధం చెప్తారు. అసలు హక్కులు ఇంకా కూడా వదులుకోబడలేదు. వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు చేసినా హక్కులను వదులుకుందామని కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నా కానీ హక్కులు ఇంకా వదులుకోబడలేదు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గారి డైరెక్షన్ లో ఆ పని నడుస్తుంది. సో ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చంద్రబాబు గారు ఇక్కడ ఆదిత్యనాథ్ను రిక్రూట్ చేసి, ఈ రేవంత్ రెడ్డి గారికి జల విషయాల మీద అవగాహన లేదు కాబట్టి ఆయనకు చిత్తశుద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కానీ అది ఎట్లా చేయాలనో దానికి వేయడం రాదు కాబట్టి ఆదిత్యనాథ్ను వెంటనే ఇక్కడ రిక్రూట్ చేసి ఇక్కడ జలవనరులని ఏర్పడకుండా, అంటే బాగా పెద్ద మొత్తంలో ఇక్కడ కాంగ్రెస్ వాళ్లకు ఆ విషయం పూర్తిగా అర్థమైనా కానీ ఆయనను ముఖ్యమంత్రిగా ఉంచద్దనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అది తెలియకుండా చేయాలంటే అది ఆదిత్యనాథ్ మాత్రమే, చంద్రబాబు డైరెక్షన్ లో మాత్రమే సాధ్యమవుతుంది. రేవంత్ రెడ్డి తొందర నిర్ణయాలు తీసుకుంటే కాంగ్రెస్ లో ఇట్లా చేస్తున్నాడు అనే విషయం తెలిసినా కానీ చాలా మంది తెలంగాణ వాదులుగా ఉన్న వాళ్ళు కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటది కనుక అట్లా కాకుండా ఏర్పడకుండా కావాలనేటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేసినారు. ఎందుకంటే వారు మొన్న ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొనని చెప్పి కూడా మనకి కేంద్ర జలవనరుల సంఘం పెట్టినటువంటి మీటింగ్లో తను పాల్గొని వచ్చినాక 15 రోజులలోనే దానికి అనుమతులు ఇస్తూ అక్కడ నీటి నిల్వ ఉంది, సామర్థ్యం ఉంది అని చెప్పి హైడ్రాలిక్ అనుమతులు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని నిన్న హరీష్ రావు గారు విత్ డాక్యుమెంటల్ ప్రూఫ్ వారు చూపించారు. అంటే ఏంటి, ఇక్కడ దగ్గర ఉండి వాళ్ళకి ఆ వాటాలను అప్పచెప్తూ సంతకాలు పెట్టి ఆయనకు నియమించిన పనిని చాలా చిత్తశుద్ధితో సిన్సియర్ గా చంద్రబాబు గారికి చేసి పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితులలో ఇవాళ పీపీటీ పెట్టి మళ్ళా ఏం చేస్తారు, ఇప్పటిదాకా కేసీఆర్ అయితే తెలంగాణ ప్రజలకు నీళ్లు తీసుకువస్తా ఉంటే ఆయనను వ్యక్తిగతంగా తిట్టి ఆయనను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసినారో,
అదే కేసీఆర్ను నువ్వే తెలంగాణ నీళ్ళని ఆంధ్రాకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినావు అంటే ఈయన పోయి ఆపెక్స్ కమిటీ మీటింగ్లో కూర్చొని దానికి అంగీకరించి గవర్నమెంట్ జియో వస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకునేటువంటి ఆయన కేసీఆర్ అప్పచెప్పిండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజానికం కూడా ఎట్లా ఆలోచించాలంటే విద్యాసాగర్ రావు గారు ఉన్నారు ఆ రోజు అప్పుడు జరిగినటువంటి ఒప్పందాలు. అప్పుడు ఆయనకి తెలంగాణ మీద ప్రేమ లేదు, కేసీఆర్ గారికి తెలంగాణ మీద ప్రేమ లేదు, కానీ రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, ఆయన ఇస్తలేడు అని. అంటే ఒకవేళ నిజంగానే అనుకుందాం వాళ్ళు ఇచ్చిర్రు అనుకోరు, ఆ హక్కులను కాపాడడం కోసం ఈ 2 ఏళ్ళుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో కూడా పీపీటీలో చెప్పాలి కదా. కొనసాగిస్తామంటే మరి అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఏమనుకోవాలి అంటే ఇవాళ ఎన్ని అబద్ధాలు ఆడైనా కానీ ఆంధ్రప్రదేశ్కి కృష్ణా గోదావరి జలాల మీద వాటాను ఈయన ఉండంగానే తొందరగా ఇప్పియాలి. ఇది కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలకి కుట్రలు మొత్తం బయటపడ్డ నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాక వాళ్ళ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఉంటే ఇవాళ ఈ పరిస్థితి జరిగి ఉండదు. చంద్రబాబుకు ఆదిత్యనాథ్ను వాళ్ళు పెట్టుకోరు సలహాదారుగా. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చడు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు అయితే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టనియడు. సంక్రాంతికి పోతుంటే టోల్ ఫీజులు ఫ్రీ చెయ్యరు వాళ్ళైతే. ఇవన్నీ ఎవరుంటే చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతున్నది. కాబట్టి ఇది ఏర్పడకుండా వీటన్నిటితో పాటు అంటే వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రాంత ప్రజల సంతృప్తి కోసము రామోజీ ఫిలిం సిటీలో తెలంగాణ ప్రభుత్వ విద్యార్థులందరూ 1000 రూపాయలు పెట్టి టికెట్ పెట్టుకొని తీసుకురావాలని జీవోలు ఇవాళ పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఉంటే వస్తాయా? అంటే ఒక 10 లక్షల మంది విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీని 1000 రూపాయలు పెట్టి చూస్తే ఎన్ని పైసలు పోతాయి ఆ రామోజీ ఫిలిం సిటీకి చెప్పండి, ఒకసారి కౌంట్ చేయండి. అంటే ఈ ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిరంతరంగా ఇన్ని రకాల కార్యక్రమాలను చాలా సిన్సియర్గా చేసుకుంటూ వస్తున్నారు. అంటే జనరల్గా తెలంగాణ ప్రజలు అంటే ఇప్పటికీ కూడా చాలా మంది మన వాళ్ళు అమాయకంగా ఆయన మాత్రము తెలంగాణ కాదా, అట్లెట్లా చేస్తాడు, ఆయనకు మాత్రం గడ్డ మీద ప్రేమ ఉండదా, అది ఇది అని చెప్పి మన వాళ్ళు ఇంకా అమాయకంగా ఇంకా అర్థం కానట్టుగా చెప్తా ఉంటారు. కానీ యాక్చువల్గా ఆయన ఇవాళ ముఖ్యమంత్రిగా ఎదగడం వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు ఎవరో ఈ బయట చూసే జనాల కంటే రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే నా వెనకాల ఉన్న పనిచేసిన వాళ్ళే ముఖ్యము. నాకు ప్రజలు ఆయనను ఎన్నుకోలే కదండి, కాంగ్రెస్ పార్టీ ఆయనను ముఖ్యమంత్రిగా నియమించింది, ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా మాత్రమే ఎన్నుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసము తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అంతమంది సీనియర్లను కాదని ముఖ్యమంత్రి పదవికి రావడం కారణమైనటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిదో తనకు తెలుసు. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ను కాపాడాలని చూస్తాడు తప్ప తెలంగాణ ప్రజానికము తనకి మద్దతు ఇవ్వాలని ఆయన ఎందుకు అనుకుంటాడు? తనకు తెలుసు ఒకవేళ వాళ్ళే లేకపోతే ఇవాళ ఆ తెలంగాణ వ్యతిరేక శక్తులే తన వెనకాల లేకపోతే తన ముఖ్యమంత్రి కాలేడని తనకు తెలుసు కదా. తెలుసు కాబట్టి తను నిరంతరం వాళ్ళకు విధేయుడుగా వాళ్ళు చెప్పినటువంటి కన్సర్న్లలో మాత్రమే పనిచేస్తాడు. ఇది చరిత్రలో అనేక మార్లు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. 2023 తర్వాత రేపు భవిష్యత్తులో చరిత్ర రాసుకుంటే 2023 నుంచి ఇప్పటి వరకు ఇది చాలా దుర్దశ, చీకటి దశ, భయంకరమైనటువంటి ద్రోహపూరిత చరిత్రగా తెలంగాణలో రాయబడుతుంది. ఇప్పుడు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఈ పరిపాలనల తర్వాత రేపు ఏదన్నా కారణం చేత రేపు ఏదన్నా ప్రభుత్వం మారి వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎంక్వైరీలు విషయాలు గిట్ట బయటికి తీస్తే మామూలుగా ఉండదండి. కొన్ని కోట్ల స్కాములు, తర్వాత ఇక్కడి ప్రాంత వనరుల తరలింపులు, ఇక్కడ జరిగిన కుట్రలు అనేకం బయటపడతాయి. చాలా మంది నిజంగానే పెట్టదలుచుకుంటే అంటే 1000 మందిని జైళ్ళలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళు తప్పు చేస్తూ వీళ్ళు కాకుండా అనేక మందిని దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు అంటే సార్ పైసలు అనేవి, డబ్బులు అనేవి ఎవరినైనా మనిషిని లొంగదీస్తాయి. విపరీతమైనటువంటి ఆశలు చూపించడం ద్వారా అనేక మందిని మలుస్తారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళు తెలంగాణ కోసం నిలబడకుండా మాకు సమైక్య రాష్ట్రం ఉన్నా మంచిదే, మాకు నీళ్ళు ప్రాజెక్టులు అవి నిధులు కేటాయిస్తే చాలన్న వాళ్ళు ఉన్నారు కదా.
అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఆ గ్రూప్ లోంచి వచ్చిన వ్యక్తే కాబట్టి మన ప్రాంత ప్రయోజనాల కంటే అవతల వాళ్లకు ప్రయోజనాలను కాపాడడం కోసం ఎందుకు మనం పనిచేయడని అనుకోవాలి. కాబట్టి 2023లో నేను మొదటి నుంచి వాదిస్తున్న ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా 2023 తర్వాత తెలంగాణ రాష్ట్రము రద్దయింది. ఇది అధికారికంగా మనకు గెజిట్ రాలే కేంద్రం నుంచి, కానీ తెలంగాణ రాష్ట్రం లేదు ఇక్కడ. ఎందుకు లేదంటే మొట్టమొదటిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రద్దు చేసే దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు బతుకమ్మని తీసేసే దగ్గర నుంచి మొదలు పెడితే, తెలంగాణ ఆనవాళ్ళు ఒక్కటొక్కటిగా తీసేస్తూ మన వనరులు మన నిధులు, మొన్నటిదాకా వనరుల కోసమే కుట్ర జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల నిధులను కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగ పోవడానికి మన నిధులను కూడా కేటాయించడం. ఇంతకుముందు తుఫాన్ వస్తే అది వస్తే మనం చందాలు ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వమే పైసలు ఇచ్చి పంపిస్తుంది. సర్పంచులకు బిల్లులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ 8 కోట్లు పెడితే దాదాపు 200 గ్రామాలకు 5-5 లక్షలు విడుదలై వాళ్ళు కనీసం బతకడానికి అవకాశం ఉంటది. నా దగ్గర కోస్తే రూపాయి లేదన్న వాళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రజలు పండుగ జరుపుకోవడానికి కార్లలో పోతుంటే ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అంటే ఏం జరుగుతుంది? అంటే ఎంతకు తెగించైనా కానీ ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఇక్కడ అధికారికంగా పని జరుగుతుంది. అసలు నా బాధ ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా దానిలో చేరిండ్రు, ఆ పార్టీలో ఇప్పుడు ఉన్నారు రాజకీయాలలో. అట్లాగే తెలంగాణ మంచి కమిట్మెంట్ ఉన్న కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు, అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి. రైట్ విజయ్ గారు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి అడుగడుగున హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ సర్కార్ హయాంలో 2 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో తెలంగాణను ఏ రకంగా విధ్వంసం చేశారో, ఇప్పుడు సాగునీటి రంగానికి సంబంధించి పూర్తిగా జల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న దీనిపై విస్తృతంగా ప్రజలు కూడా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. రవి గారు, మనం చూస్తున్న మరో కీలకమైన కథనం కూడా కనిపిస్తోంది. నల్లమల సాగర్కు పూర్తిగా సర్కారు సై అంటుందనే అంశం ప్రధానంగా మనం చూస్తున్నాం. చర్చల కమిటీకి ఏకంగా పేర్లు ప్రతిపాదించాలనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తోంది. ఏపీ దోపిడీకి జల దోపిడీకి పూర్తిగా ప్రభుత్వం ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ కథనాన్ని మనం? సీతారాం గారు, వాస్తవంగా ఏ రోజైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో ఆ రోజు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, తనలాడినటువంటి వాళ్ళం. దాదాపు 20-25 ఏళ్ళు తనలాడినటువంటి వాళ్ళం తెలంగాణ కోసం. మేమందరం ఆందోళన పడ్డాం. ఎందుకు అంటే అప్పటికే తెలుసు అందరికీ, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక ధైర్యంగా తెలంగాణ సమాజం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా తెలంగాణే మాకు అని నిటారుగా నిలబడి యుద్ధం చేస్తుంటే తెలంగాణ కోసం, ఆ ఉద్యమకారుల మీదకే తుపాకీ పట్టుకొని పోయినటువంటి వాడు. ఏ ధైర్యంతో పోయిండు? నా వెనక తెలంగాణ ప్రజలు ఉన్న ధైర్యంతో పోలే ఆయన. నా వెనకాల ఆంధ్ర పెత్తందారులు ఉన్నారు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు, ఆంధ్ర మీడియా సంస్థలు ఉన్నాయి, నన్ను అందరూ కూడా కాపాడుకుంటారు, నన్ను పెద్దోని చేస్తారని చెప్పేసి ధైర్యంతో అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటేనే ఉద్యమకాలం మీదకి తుపాకీ పట్టుకొని ఉరికినటువంటి వాడు. వచ్చింది ఆ తెలంగాణ వచ్చింది, అయినా కూడా తెలంగాణ వచ్చిన అధికారం పొరపాటున జరిగినటువంటి కొన్ని కారణాలు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఇంతకంటే ఎందుకు ఆయన ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తాడండి? ఆయన వెనక ఉండి ఆయనని తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో ఆయన వెనక ఉన్నది తెలంగాణ వ్యతిరేక శక్తులే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెనక ఉండి ఆయన నడిపించింది, పెట్టుబడి పెట్టి అన్ని విధాలుగా నడిపించింది కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులే, ఆంధ్ర పెట్టుబడిదారులే, ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వాళ్ళే. అటువంటి మనిషి తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరి ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలకు ఎందుకు పనిచేస్తాడు? ఆయనని ఎవరు కాపాడిండ్రో, ఎవరు ఆయనకు పెట్టుబడి పెట్టిండ్రో, ఎవరు ఆయనకు అంత పెద్దవాడిని చేస్తుండ్రో వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. తెలంగాణ ప్రయోజనం ఏమైతే ఆయనకింది, తెలంగాణ రైతాంగం ఏమైతుంది, నీళ్ళు ఎట్టిపోతుంది, గోదావరి ఎట్టిపోతుంది. అందుకే బరాబరుగా వచ్చిన మరుక్షణ నుంచి ఆయన తెలంగాణ, ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేసే పని చేసిండు, తెలంగాణ ఉద్యమ చరిత్రని మలినం చేసే పని చేస్తున్నాడు. తెలంగాణ మొత్తం ప్రయోజనాలని, సాగునీటి, తాగునీటి, ప్రతి రంగాన్ని తెలంగాణని అస్తవ్యస్తం చేసే పని చేస్తున్నాడు. అందుకోసమే ఇవాళ గోదావరి నది, ఇవాళ ఇంకేదైనా కూడా గోదావరి కానీ కృష్ణా కానీ, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుని
ఎండబెట్టిండు. చిన్న మరమ్మతులు చేసేటటువంటి దాన్ని చేసి వినియోగంలో తీసుకునేటటువంటి దాన్ని ఎండబెట్టి 2 ఏళ్ళుగా చూద్యం చూస్తున్నాడు. రెండవది ఇలా పాలమూరు రంగారెడ్డి 80-85% పనులు అయిపోయినాక దాన్ని నేను పాలమూరు పులిబిడ్డని అంటాడు, నల్లమల్ల బిడ్డని అంటాడు, ఒక్క పని కూడా చేయడు. కానీ అటువంటిది ఇవాళ వచ్చినటువంటి ఆయన చేస్తున్నది ఏంటంటే కేవలం ఆదిత్యనాథ్ దాస్ ఎవరైనా అయినా సాగునీటి తెలంగాణ సాగునీటి వనరుల సలహాదారుడుగా ప్రభుత్వానికి ఎవరుండాలి? తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సాగునీటి ఇంజనీరింగ్ నిపుణుడు, సాగునీటి రంగ నిపుణుడు, ఓ రిటైర్డ్ ఇంజనీర్ గానో చీఫ్ ఇంజనీర్ గానో సాగునీటి రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఒక సలహాదారులు లేరా? ఒక్కరు లేరా? కనిపించలేదా? ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆంధ్రాకు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి వాడు, ఆంధ్ర చీఫ్ సెక్రటరీగా తెలంగాణ చంద్రబాబు నాయుడు ఏజెంట్గా పనిచేసినటువంటి వాడు, తెలంగాణ ప్రాజెక్టులకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకి, ప్రతి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరంతరం లేఖలు రాస్తూ విషం జమ్మినటువంటి వాడిని తీసుకొచ్చి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి చీఫ్ సలహాదారుడిగా పెట్టిండు. అయిపోయి ఆయన వచ్చి దేనికోసం తెచ్చిండు? ఈ ప్రాజెక్టులను ఏ విధంగా సవ్యంగా తీసుకుపోవటానికి చేయలే. చేసిన పనులు ఏంటంటే ఆయన చేసిన పనులు ఎందుకు తీసుకొచ్చిందంటే ఇక్కడ తెలంగాణ నీళ్ళని, గోదావరి నది నీళ్ళని కానీ కృష్ణానది నీళ్ళని కానీ హ్యాపీగా ఎటువంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రాకు, రాయలసీమకు, ఆ తర్వాత ఇంకెక్కడ బయటికి ఎట్లా తరలించడానికి ఈయన ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నటువంటిది ఇబ్బంది లేకుండా చేస్తాడనేటువంటి ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చింది తప్ప తెలంగాణ హక్కులు కాపాడుకోవడం కోసం కాదు. వీళ్ళ లేకపోతే ఏందండి, ఏం జరిగింది అసలు? ఇంత దుర్మార్గం! ఆ రోజు పోలవరం బంకచర్ల ఇలా టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్రమత్తం చెప్పినాం. చంద్రబాబు నాయుడు గోదావరి నది నుంచి, పోలవరం చింతలపూడి నుంచి బనకచర్ల దాకా 200 TMCల నీళ్ళని తీసుకుపోవటానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా దాని డిపిఆర్ని ఆమోదించింది అని చెప్పి ఇది తెలంగాణ అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ ఆందోళన చెంది ప్రశ్నిస్తే చెప్పింది ఆ రోజు. ఆ నేపథ్యంలోనే 2 ముఖ్యమంత్రుల సమావేశాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పెట్టింది జూలై 16వ తారీఖున. ఆ రోజు ఏం చెప్పారు? మీటింగ్ పోమని చెప్పారు, ఎజెండా లేదని చెప్పారు, ఏదో చెప్పారు, మీరు మీటింగ్ పోము, సంతకాలు పెట్టమని చెప్పారు. సంతకం పెట్టిన తర్వాత అసలు ఆ మీటింగ్ పోయిన తర్వాత పోమని చెప్పిండు, మీటింగ్ పోయిండు. సంతకాలు పెట్టమని చెప్పిండు, సంతకాలు పెట్టిండు. అక్కడ ఎజెండాలో లేదని చెప్పిండు. అసలు బంకచర్ల వాళ్ళది ఎజెండానే లేదు, చర్చించి అక్కడ పోలవరం బంకచర్ల ప్రాజెక్టుకి సంబంధించిన చర్చనే లేదని ఆడ ఎజెండానే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎజెండాలో ఫస్ట్ ఎజెండానే పోలవరం బనకచర్ల లింకేజీకి సంబంధించినటువంటిది. దాని మీద చర్చ జరిగింది. చర్చ మీద అదే తర్వాత ఈయన ఆ సమావేశం అయిన తర్వాత కూడా ఎంత బుకాయించి అసలు నేను కనీసం అసలు దాని చర్చనే రాలేదు, దాని గురించి దాని ఎజెండాలోనే లేదు, ఎజెండాలో లేనప్పుడు దాని గురించి చర్చించేది అని చెప్పేసి ఇది సమావేశం అయిపోయిన తర్వాత మాట్లాడిన ఎంత దొంగ మాటలండి, ఎంత నాటకాలండి. ఆ సమావేశం అయిపోయిన మరుక్షణమే ఆ ఆంధ్ర మంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి సమావేశం అటెండ్ అయినాడు. సాగునీటి పారుదల శాఖ మంత్రి చెప్పిన మాట ఏంది? దీనికి సంబంధించిన చర్చ జరిగింది, 2 ప్రభుత్వాలను కూడా కమిటీ వేసుకుందామని చెప్పేసి సమస్య పరిష్కరించడానికి కమిటీ వేసుకుందామని చెప్పినాము అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినామని చెప్పారు. అంటే ఎంత మోసం అంటే తెలంగాణ సమాజాన్ని అడుగడుగున మోసం చేయటం, అడుగడుగున అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడటం. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం నిజంగా కూడా ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల నిర్లక్ష్యం జరిగి తెలంగాణ ఆంధ్ర నాయకుల పప్పు బిళ్ళాలకు ఆశపడి వాళ్ళిచ్చే పప్పు బిళ్ళాలను చప్పరించుకుంటా నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ మాత్రం ద్రోహం చేస్తున్నారు. ఆ రోజు నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ జలవనరులకు చేస్తున్నటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. అరే అంతా చేసి సంతకం పెట్టి చేస్తే ఆ తెల్లారి కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే కాంగ్రెస్ అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నది, 4 పేర్లు ఇచ్చింది. తర్వాత ఏమైంది? అదే మనం కూడా పేర్లు ఇచ్చిండు. అన్ని అబద్ధం. మేము కమిటీ లేదన్నాడు, ఏది లేదన్నాడు, పేర్లు ఇచ్చేది లేదన్నాడు. ఆ కమిటీకి ఎవరు పంపించారు? మళ్ళీ ఆదిత్యనాథ్ దాస్. ఎవరైనా ఒక శిఖండిలాగా, ఒక సైంధవుళ్లాగా తెలంగాణ పట్ల ఒక దుర్మార్గమైనటువంటి వ్యతిరేకతతో తెలంగాణలో పనిచేసినటువంటి వ్యక్తిని ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టేసి తీరా చూస్తే వాళ్ళ బయటకు వచ్చింది ఏంటంటే
ఆ సమావేశం జరిగిన జూలై 16వ తారీఖున సమావేశం జరిగితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం జరిగితే జూలై 31వ తారీఖుని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది అన్న విషయం ఎంత దుర్మార్గం అంటే 5 నెలలుగా దాచిపెట్టిందండి. ఇవాళ ఈ రోజు వరకు బయటికి రానియలే. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 31/2025 జూలై 31వ తేదీన అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మీరు 200 టీఎంసీలతోటి పోలవరం నుంచి చింతలపూడి నుంచి ఎత్తిపోసుకునేటువంటి ప్రాజెక్ట్ని టేకప్ చేసుకోవచ్చు అని చెప్పేసి రాసింది. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఇవాళ మరి మనకు కూడా వస్తుంది కదా. ఎప్పుడు బయటపడింది అది ఇవాళ ఇప్పటి వరకు కనీసం దాచిపెట్టిండ్రు. ఇంత ద్రోహం ఎంత ద్రోహం అంటే ఇప్పటి వరకు బయటికి రానియలే. నిన్న హరీష్ రావు గారు దాన్ని మాట్లాడేంత వరకు వాళ్ళ తెలంగాణ సమాజానికి మొత్తం అసలు దేశ సమాజానికి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడబలు బీజేపీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కూడబలుకొని వాళ్ళ ఈ తెలంగాణ గోదావరి జలాలని తెలంగాణకు దక్కకుండా శాశ్వతంగా నదిని అటు ఆంధ్రకు రాయలసీమకు అటు తమిళనాడుకు తరలించుకుపోయేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రని వాళ్ళ బరాబర్గా తెలంగాణ సమాజం పౌర సమాజం బుద్ధిజీవులు అందరం కూడా ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎప్పుడు బయటపడిందంటే ఇలా ఏదో నల్లమల్ల సాగర్ అంటున్నారు. అదేదో మనకేదో భయపడి ఏదో పోలవరం బంకచర్లని మార్చుకొని నల్లమల్ల సాగర్ నీళ్ళు ఏదైతేంది నల్లమల్ల సాగర్ అయితేంది బంకచర్ల అయితేంది. నల్లమల్ల సాగర్కు ఒక సేమ్ ఫేజ్ 1 పోలవరం నుంచి అక్కడి వరకు ప్రకాశం బ్యారేజ్ వరకు అక్కడి నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ వరకు ఒకటే పని, ఏమీ లేదు, ఇంత మార్పు లేదు. ఆ బొల్లేపల్లి నుంచి బనకచర్లకు బదులుగా లెఫ్ట్కి నల్లమల్ల సాగర్కి తీసుకుపోతారు. నల్లమల్ల సాగర్ తీసుకుపోవటానికి కూడా కారణం ఏంటంటే డైరెక్ట్గా బంకచర్లకు తీసుకపోతే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా గోదావరి జలాలను ఏ విధంగా మళ్లించినా కూడా 45% తెలంగాణకి ఇవ్వాలి, 21% కర్ణాటక ఇవ్వాలి, 14% మహారాష్ట్రకి ఇవ్వాలి. కాబట్టి మనం 200 టీఎంసీ తీసుకుపోయినా కూడా దాదాపు సగం నీళ్లు వాళ్ళకే పోతున్నాయి, సగానికి పైగా పక్కకి పోతుంది. అందుకే కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అందుకే కృష్ణా బేసిన్కి తీసుకుపోయినట్లయితే ఆ సమస్య వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా బనకచర్ల నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోతున్నారు నల్లమల్ల సాగర్ నుంచి. అదేదో గొప్ప అనుకుంటున్నారు, సిగ్గుండాలి అని కనీసం ప్రాథమిక అవగాహన లేదు, సోయి లేదు, పరిజ్ఞానం లేదు. ద్రోహం చేయటం తప్ప వీళ్లకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ రైతాంగ హక్కుల పట్ల కనీస సోయి లేదు, ద్రోహం చేయటం తప్ప. దీన్ని తప్పనిసరిగా తెలంగాణ సమాజానికి వీళ్ళ బట్టలు తీసి తెలంగాణ సమాజం ముందు వీళ్ళ నగ్న స్వరూపాన్ని చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ సమాజం ముందు పెడతాం. పేరు ఏదైనా కూడా పూర్తిగా తెలంగాణ జల వనరులను కాలరాయడమే ఏకైక లక్ష్యంగా మొత్తం కుట్రలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ వేదికగానే ఇదంతా కూడా జరుగుతున్న నేపథ్యాన్ని అంతా కూడా ఆ పరిణామ క్రమాన్నంతా తెలంగాణ సమాజానికి వివరిస్తాం, తెలంగాణ రైతులను కూడా జాగృత పరుస్తామని చెప్పేసి స్పష్టంగా రవి గారు చెప్తున్న సందర్భం. ఈ క్రమంలోనే హరీష్ రావు గారు కూడా పూర్తిగా వాస్తవాల ఆధారంగా, పూర్తిగా లేఖల ఆధారంగా కూడా ఇప్పటికే నిన్న ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో కుండ బద్దలు కొట్టి ఈ విషయాన్ని వెల్లడించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాలని రవి గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. విజయ్ గారు, మనం చూస్తున్నాం 1 కాదు 2 కాదు ఏకంగా 200 టీఎంసీల జలాలను పూర్తిగా ఏపీకి కట్టబెట్టే కుట్ర అంతా కూడా ఢిల్లీలో పూర్తిగా కొనసాగింది. దానికి ప్రభుత్వం అంతా కూడా సహకరించిందనే అంశాన్ని నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టి చెప్పిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనిపై వాస్తవానికి ఢిల్లీ పైన యుద్ధం చేయాలి, అవసరమైతే ఆ పోరాటానికి బీఆర్ఎస్ కూడా కలిసి వస్తుంది, కేవలం డ్రామాలు చేస్తే కుదరదు, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఎట్లా చూడాలి ఓవరాల్గా మనం ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా చూస్తే? ఇప్పుడు నిజంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాత్ర లేదు కృష్ణా జలాలని ఆంధ్రాకు తరలించడంలో అని అనుకుంటే తను ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడాల్సి వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆ మీటింగ్ పెడితే ఎందుకు పోయినరు? ఫోన్ అన్నాడు కదా, ఫోన్ అని ఎందుకు పోయిన తర్వాత దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి మేము ఎట్టి పరిస్థితుల్లో చేయమని చెప్పకుండా అసలు అది ఎజెండాలోనే పెట్టలే అంశము, కృష్ణా జలాల అంశము అని ఎందుకు అబద్ధం చెప్పిండు? సరే అబద్ధం చెప్పిండు, అక్కడితో కాకుండా కమిటీ వేయమన్నారు, కమిటీ వేయమని కమిటీ ఎందుకు వేసిండ్రు? ఆ కమిటీ వేసింది కూడా ఎట్లా వేసిండ్రు?
ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన తర్వాత కమిటీ వేసిండ్రు, కోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టులో కేసు వేసినామని చెప్తూనే నేను అందుకనే ఆదిత్యనాథ్ ఎందుకు నియమించారు అనేది ఇక్కడ ఆదిత్యనాథ్కు కీలకమైన పాత్ర పోషిస్తాడు అనమాట. అంటే రేపు టెక్నికల్గా ప్రజల ముందట, తెలంగాణ ప్రజల ముందట ఇప్పుడు అది దోపిడీ జరిగేదాకా వీళ్ళకి తెలియకుండా మేము ఇక్కడ బరాబరే కొట్లాడుతున్నాం అన్నట్టు కనబడాలి, అది అధికారికంగా వాళ్ళకి అవి చెందాలి అనేది. అది 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 చేయాలంటే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి కుట్రలు చేయగలిగి, అందుకని ఆదిత్యనాథ్ దాస్ అక్కడికి వచ్చాడు. ఆదిత్యనాథ్ దాసును పెట్టుకున్నారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. తెలంగాణకు వ్యతిరేకంగా అనేక రకాల, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ అనేక రకాల కేసులు, తర్వాత అనేక రకాల లేఖలు రాసిన వ్యక్తిని తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఒక శత్రువుకు సంబంధించిన వ్యక్తిని మనం పెట్టుకున్నామంటేనే అక్కడి నుంచి మనం లెక్క వేసుకోవాలి అదెందుకు చేసిండ్రు. తర్వాత ఇవాళకి కూడా ఏమంటున్నారు, నేనేమంటున్నా లేదు ఇవన్నీ కూడా మనం ఉట్టిగానే ఊహిస్తున్నాం, భ్రమలలో ఉన్నాం, ఇంకా వెనుకటి రేవంత్ రెడ్డిని చూసి మనం ఇవన్నీ ఆలోచిస్తున్నాం అనుకుందాం. తెలంగాణ వాళ్ళుగా కాదనుకుందాం. కేంద్ర ప్రభుత్వము ఇవాళ వరద జలాలు ఉన్నాయి తీసుకపోవచ్చు అని లేఖ ఇచ్చినట్టుగా ఇవాళ బయటపడ్డది కదా. ఆ బయట పెట్టిన హరీష్ రావు మీద వెంటనే ఆ ప్రెస్ మీట్ అంతా అబద్ధం అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ లేఖ వచ్చింది తప్ప, అరే ఎట్లెట్లా బీజేపీ మాకు ఎంత ద్రోహం చేస్తున్నది, ఈ దారుణము, రేపు నరేంద్ర మోడీని నిలదీస్తాం, బీజేపీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కుల కోసం ఒక్క చుక్క నీళ్ళు ఎట్లా ఓనిస్తాం, రేపు ఇంకా బోలెడన్ని ప్రాజెక్టులు కట్టుకునేటివి ఉన్నాయి మా దాని మీద, ఆ కట్టుకున్నాడు అన్నయినాక మిగులుతే కిందికి పోతాయి, ఇప్పుడే మేము ప్రాజెక్టులు కట్టుకోక ముందే మిగులు జలాలను కేంద్రం ఎట్లా చేస్తుందో మేము చూస్తాము, మీరు దీనికోసం ఏమి వర్రీ కావాల్సిన అవసరం లేదు, హరీష్ రావు చెప్పే మాటలు ఎవరు నమ్మకండి, బీజేపీకి వ్యతిరేకంగా రేపు పొద్దుగాల ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ రాలేదు చూడండి మీరు. ఏం లెటర్ వచ్చింది, అరే మా హక్కులు పోతున్నాయి, మేము కష్టపడి మేము ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రాజెక్టులు నీళ్లు ఇవాళ ఆంధ్రవాడు మలకపోతున్నాడని బాధతో అన్ని ఆధారాలు దొరకబట్టి కుట్రలన్నీ బయట పెట్టిన హరీష్ రావుకు వ్యతిరేకంగా ప్రెస్ నోటు వచ్చింది. కానీ బీజేపీ అంతు చూస్తాం, ఒకవేళ మా నీళ్ళని గిట్ట మీరు మా కేటాయింపులు క్లియర్ కాకుండా మీరు ఆంధ్రాకు ఉన్నట్టుగా మీరు అధికారికంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. దాంతో పాటు కూడా హరీష్ రావు లేఖను ఖండిస్తూ రానియండి, తప్పకుండా అది ఆహ్వానిద్దాం. ఎట్ ది సేమ్ టైము బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య, చంద్రబాబు అనేటువంటి ద్రోహి ఆడు నరేంద్ర మోడీ తోటి చేతులు కలిపి వాళ్ళ మన ప్రాంతాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఆయనతో పొత్తులో ఉన్నారని మీరు అట్లా కట్టబెట్టడం తప్పు మోడీ గారు అనేది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, రేవంత్ రెడ్డి నుంచి ప్రెస్ మీట్ ఎందుకు వస్తలేదు. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తెలంగాణకు మోడీ చేస్తున్న ద్రోహం గురించి చెప్తారా? ఆర్ ది రెడీ? అది వివరిస్తారా ఇవాళ? అసలు మిగులు జలాలు ఎంతనో తెలంగాణకు ఇంకా మనం ప్రాజెక్టులు మొత్తం కట్టుకొని మన కేటాయింపులు కాకముందే 200 టీఎంసీలు నీళ్ళకు అవకాశం ఉందని ఇవాళ హైడ్రాలిక్ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది, ఇది ఎంత ద్రోహం అని బీజేపీని ఎండగడతారా అసెంబ్లీలో? మీరు కట్టరు చూడండి. కట్టకపోగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని ప్రచారం చేసి వాళ్ళ కమ్యూనిస్టులను మైనార్టీలను అన్నిటినీ తెలంగాణ వైపుకు రాకుండా బీఆర్ఎస్ వైపుకు ఓటు వేయకుండా నిరంతర ప్రచారం చేసి ఇవాళ బీజేపీ, నేను హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టింది కదా, మీరు టీ న్యూస్లో చాలా ముఖ్యమైన వ్యక్తి, జర్నలిస్టు, మీరు చెప్పండి ఇప్పుడు బీజేపీ నుంచి ఏం వచ్చింది ప్రకటన నిన్నటి నుంచి ఇప్పటి వరకు? ఎక్కడైనా మనకు కనబడుతుందా? లేదు మేము ఇస్తలేము, లేదా కేసీఆర్ తప్పు చేస్తున్నాడు, ఇది అన్యాయం చేస్తున్నాడు, హరీష్ రావు చెప్పింది నిజమే, ఈయన చేతగాంతనం వల్లనే మరి మేము మాకు వాళ్ళు అడిగిరు కాబట్టి మేము ఇచ్చినాము, ఇది రేవంత్ రెడ్డి తన హక్కుల కోసం పోరాడతలేడు, లేదా రేవంత్ రెడ్డి కోసం మేము నిలబడతాము, రేపు పొద్దుగాల సుప్రీంకోర్టులో మేము వాదిస్తాము, మేము ఉన్నాము ఈ తెలంగాణ ప్రజల పక్షాన అని వాళ్ళు అంటలేరు చూడండి. అంటే ఇప్పుడు ఎవరెవరు ఒక్కటో కూడా ప్రజలు ఖచ్చితంగా ఈ సందర్భంగా సార్ ఇప్పుడు అన్ని తప్పులు పాపాలు బయటపడతాయి, కాకపోతే అనేక నష్టాల తర్వాత కష్టాల తర్వాత బయటపడతాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాణత్యాగాలు చేసి రక్త తర్పణాలు చేసి సాధించుకున్నది సార్. దీనికి ద్రోహం చేయాలని చూస్తే పాపం ఇట్లా నిట్ట నిలువుగా మనిషిని నిలబెడుతుంది. ఎందుకంటే ఇది ఉత్తగానే రాలే తెలంగాణ, వేల ఆత్మలు అక్కడ పైన ఘోషిస్తుంటాయి.
ఆ ప్రాణ బలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణ దీనికి ద్రోహం చేద్దామని చూస్తే బట్టబయలవుతుంది అది. కానీ ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది మనని కలిసి వేస్తుంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం ఎన్ని పోరాటాలకైనా సిద్ధపడ్డాం, కానీ వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే, వాళ్ళు ద్రోహాలు చేస్తుంటే మానసికంగా కుంగిపోయి చచ్చిపోయినాము. ఇప్పుడు కూడా జరిగేది ఏమైతుందంటే మనని మానసికంగా హింస చేస్తారు. రాజగోపాల్ లగడపాటి రాజగోపాల్ గారు ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న పని నెరవేర్చిండు చంద్రబాబు. తెలంగాణ పరిపాలన పోయింది ఇప్పుడు 3 ఏళ్లుగా. సో ఏదైతే గతంలో అనుకున్నటువంటి వాళ్ళు చేసిన ఛాలెంజెస్ అన్ని నిరూపించుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులు బద్దలైతున్నాయి, ఆంధ్ర ప్రాజెక్టులకు అనుమతులు 2 ఏళ్లుగా తెలంగాణలో. ఇది ప్రజలు ఊహించినటువంటి పరిణామం. ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మార్పు కోసం ఓటు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వేసినరు, దాన్ని ఆహ్వానిద్దాము. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడము ప్రజలకి, తెలంగాణ వాళ్ళందరికీ అశనిపాతంగా మారింది. ఇది చాలా ప్రమాదకరంగా పోతుంది. ఇవాళ ఈ 200 TMCల నీళ్లను ఒక్కసారి వాళ్ళకి అలొకేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాజెక్టు కడితే, రేపు మేము కట్టుకున్నాం, ఇన్ని డబ్బులు పెట్టి నేసినాం కాబట్టి దానికి అలొకేషన్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన వాటా మనం కోల్పోతాము. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు వాదించాలని నేను అంటున్నా. బీఆర్ఎస్ ఇప్పటి వరకు కట్టలేదు కావచ్చు, కొంచెమే కట్టింది కావచ్చు, సగమే కట్టింది కావచ్చు. నువ్వు కూడా తెలంగాణ బిడ్డవే కదా. వాళ్ళు ఏమన్నా రాసి పెట్టుకొని వచ్చిర్రా వాళ్ళే చేస్తామని? వాళ్ళకంటే మెరుగ్గా చేసి అసలు బీఆర్ఎస్ శాశ్వతంగా అధికారం రాకుండా చేయి. మొన్న అన్నాడు కదా బీఆర్ఎస్ నేను ఉండంగా అధికారంలోకి రాకుండా చేస్తానని. ఎట్లా చేయాలంటే ప్రాజెక్టు కట్టి చేయాలి, రైతులకు సంక్షేమ పథకాలు చేసి చేయాలి, పేదలను ఆదుకొని చేయాలి, తెలంగాణ నిధులను తెలంగాణ ప్రజలకిచ్చి చేయాలి, తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి వాళ్ళని రాకుండా చేయాలి. కానీ మొత్తము నీ ఆత్మగౌరవాన్ని ఆంధ్రాకు తాకట్టు పెడితే ఇవాళ ప్రజానీకము చూస్తూ ఊరుకుంటే మన ఇంతకాలపు మన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇది చాలా సీరియస్ కండిషన్ తెలంగాణ ఫేస్ చేస్తున్నటువంటి ఒక టైం ఇది. ఈ టైంను మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం చూస్తున్నాం తెలంగాణకు పూర్తిగా ప్రమాద ఘంటికలు మోగుతా ఉన్నాయని చెప్పేసి విజయ్ గారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. 3 పార్టీలు 3 ప్రభుత్వాల నుంచి ముప్పేట దాడి జరుగుతూ ఉంది. అడుగడుగున తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్నే కాదు చివరికి తెలంగాణ హక్కులను కూడా కాలరాస్తున్న నేపథ్యంలో తెలంగాణ సమాజం జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా నిశితంగా గమనించాలి. ఏ రకంగా కుట్రలు కొనసాగుతున్నాయో అర్థం చేసుకొని తప్పకుండా సంఘటితంగా వీటిపై పోరాడితేనే మళ్ళీ భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా ఉంటుంది. దశాబ్దాల పాటు తెలంగాణను వెంటాడిన కష్టాలు, కన్నీళ్లను అడ్డుకట్ట వేసినట్టు అవుతుందని చెప్పేసి పిలుపునిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, మనం చూస్తే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు లేవనెత్తిన అంశం తర్వాతనే పూర్తిగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ప్రజల్లో చర్చకు దారితీసిన పరిస్థితి మనం చూసాం. నల్లమల సాగర్ కావచ్చు, గోదావరికి సంబంధించిన నదీ జలాలను ఏ రకంగా కొల్లగొట్టే కుట్రలు చేస్తున్న అంశం కావచ్చు, దీంతోపాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన వ్యవహారం, కృష్ణా జలాలను పూర్తిగా తాకట్టు పెట్టే అంశం అంతా కూడా నాడు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా నీళ్ళ గురించి మాట్లాడింది కేసీఆర్ గారే. ఇప్పుడు కూడా మళ్ళీ జల హక్కుల కోసం మాట్లాడుతుంది కూడా కేసీఆర్ గారు. ఎట్లా చూడాలి దీన్ని? కేసీఆర్ గారు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పూర్తిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సీతారాం రాజు గారు, కేసీఆర్ గారికి ఆ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఊరు రైతుల్ని, సంపన్న వర్గాలని తిరిగి కలిసినటువంటి వాడు, వాళ్ళ వేదనను విన్నటువంటి వాడు, ఆ ఆర్ద్రతని గ్రహించినటువంటి వాడు, ఆ దుఃఖాన్ని కళ్ళ ముందు చూసినటువంటి వాడు, ఒక రైతుగా అనుభవించినటువంటి వాడు కూడా కేసీఆర్. కాబట్టి నీళ్ళ విషయంలో జరుగుతున్నటువంటి మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నట్టు. అందుకోసమే ఇవాళ కేసీఆర్ గారికి తెలంగాణ, కృష్ణ, గోదావరి జలాలు నదులకు సంబంధించినటువంటి విషయాన్ని దాదాపు ఇంజనీర్లకు మించి ఉన్నటువంటి జ్ఞానం ఉంటుంది. సరే, అది ఎవడన్నా తెలియకదా అవగాహన లేనటువంటి సన్నాసులు పనికి మాట్లాడొచ్చు కదా. అందుకే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నదాన్ని కేసీఆర్ గారు నిశ్చితంగా పరిశీలించి సందర్భం వచ్చింది. అందుకే ఆ రోజు ఫస్ట్ నల్లగొండ సభ కూడా పెట్టిన వెంటనే జరుగుతున్నటువంటిది ఎండగట్టినాకనే వీళ్ళు ఏదో బుకాయించి అదంతా కూడా మార్చింది. మళ్ళీ ఆ తర్వాత కూడా వీళ్ళని ఎప్పటికప్పుడు నిశ్చితంగా అప్రమత్తంగా గమనిస్తూ చూసి, ఇప్పుడైతే మొన్న ఈ పోలవరం బనకచర్ల విషయంలో ఎంత ద్రోహం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డిని 2 ఏళ్లు పూర్తి చేస్తే నల్లగొండ ఫ్లోరైడ్ గోస తీర్చడం కోసం
పాలమూరు వలసలు తీర్చడం వలసలు కరువు దుర్భిక్షాన్ని తీర్చడం కోసం రంగారెడ్డి దుర్భిక్ష పరిస్థితుల నుంచి రక్షించడం కోసం ఒక పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేస్తే అన్ని దాన్ని అంతరించి అధిగమించి చేస్తే లాస్ట్కి వచ్చి 2 ఏళ్ళు ఎండబెట్టి దాన్ని ఏమి చేయకుండా తట్టని మట్టి చేయకుండా ఇంత అన్యాయం చేస్తున్నానని చేసినట్టు బాధపడినటువంటి కేసీఆర్ గారు ఇక వద్దు ఇక మనమే ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలి అని చెప్పేసి దిగి ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ కథలన్నీ బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి వస్తున్నాయి. వీళ్ళ ద్రోహం లోతులకు పోతున్నా కొద్దీ వీళ్ళు చేసినటువంటిది చూస్తుంటే ఏంటంటే ఇలా లాస్ట్కు అరే జూలై 31వ తారీఖున పోలవరం బంకచర్లకు అనుమతి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ అని ఈ రోజు వరకు దాచిపెట్టిరంటే అంతకంటే ద్రోహం ఏందండి వీళ్ళు చేస్తున్నటువంటిది. కర్ణాటక లేఖ రాసింది, మీరు నిజంగా మార్చుకుంటే అదే కర్ణాటక మహారాష్ట్ర లేఖ రాసినాయి, అప్పైనా మనం పట్టించుకోలే. ఇంత మోసం జరిగినా ఇంత ద్రోహం జరుగుతున్నా కూడా ఇవాళ ఇంకా బుకాయింపు మాటలు మాట్లాడతారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు. హరీష్ రావు గారు మాట్లాడే అన్ని కూడా కట్టుకోదలట. సిగ్గుండాల మాట మాట్లాడతారు. ఏది కట్టుకథ? మీరు మీటింగ్ పోనని పోయింది కట్టుకథనా? మీరు సంతకం పెట్టమని చెప్పేసి పెట్టింది కట్టుకథనా? ఎజెండాలో లేదు అని చెప్పి ఎజెండాలో ఉన్నది కట్టుకథనా? 31వ తారీఖున అనుమతి వచ్చింది కట్టుకథనా? ఇవాళ లాస్ట్కు దాన్ని ఆఖరికి బచావతు ట్రిబ్యునల్ ప్రకారంగా గోదావరి నీళ్ళు తీసుకుపోయి కృష్ణా ద్వారా బంగచర్లకు కలిపితే తెలంగాణకు 45% నీళ్ళు వస్తాయని చెప్పేసి వాళ్లే పసిగట్టి ఇవ్వాల్సి వస్తుందని దాన్ని నల్లమల్ల సాగర్గా మార్చుకొని ఏకంగా పెన్నా బేసిన్కి తీసుకుపోతున్నటువంటిది కట్టుకొతన. సిగ్గుండాల మాట్లాడటానికి. ఇప్పటికైనా మీరు చేసినటువంటి ఏదో చెప్పండి. లేదా బరాబర్ నిన్న హరీష్ రావు గారు చెప్పింది కదా, మీకేం తెలియదంటారు కదా, పోదాం పదండి ఢిల్లీకి, అక్కడే తెలుసుకుందాం. ధర్నా చేద్దామా, ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర చేద్దామా, నీటిపారుదల జలవనరుల శక్తి దగ్గర చేద్దామా, ఎక్కడ చేద్దామా, సిడబ్ల్యూసీ దగ్గర చేద్దామా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం. అది చెప్పకుండా ఇంకా మీరు బుకాయించి లంగ మాటలు నాటకాలు ఆపండి. మీరు చేస్తున్నటువంటి ద్రోహాన్ని ఆపండి. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రభుత్వం ఆపాలి. లేకపోతే అయినా కూడా బరాబర్గా మీ నాటకాల్ని, మీ దొంగ వేషాల్ని, మీరు చేసేటటువంటి ద్రోహాన్ని తెలంగాణ సమాజం ముందు కేసీఆర్ గారు వదిలిపెట్టే సమస్య లేదు. బరాబర్గా ప్రతి నీటి చుక్కను, తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి ప్రతి నీటి చుక్కని వదులుకునే సమస్య లేదన్నది ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్తాం. తెలంగాణ రైతాంగాన్ని దాన్ని సంసిద్ధులు చేసి ఆ రకమైనటువంటి ఉద్యమ నిర్మాణం నీటి జలసాధన ఉద్యమాన్ని మళ్ళీ బరాబర్గా నిర్మిస్తాం. మనం చూస్తున్నాం చాలా కీలకమైన అంశాలు. కేసీఆర్ గారు స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని బట్టబయలు చేయడంతో దాన్ని సమాధానం చెప్పలేక మాత్రమే ఇటు గోదావరి కృష్ణా జిల్లాలో జరుగుతున్న జలదోపిడికి సమాధానాలు చెప్పలేక మాత్రమే పూర్తిగా కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయిందని చెప్పేసి స్పష్టంగా రవి గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న సందర్భం. తప్పకుండా తెలంగాణ సమాజం అలాగే తెలంగాణ రైతాంగాన్ని సంఘటితం చేసి ఈ జల హక్కులను కాపాడుకునేందుకు, పరిరక్షించేందుకు కేవలం గల్లీ స్థాయిలోనే కాదు ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.